బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కానిస్టేబుల్, ఎస్ఐ, ఆపరేటర్ వీళ్ళు ముగ్గురు మృతి చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఇప్పుడు మిస్టరీ కూడా వీడింది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాము. అయితే ఎస్ఐ, కానిస్టేబుల్, ఆపరేటర్ వీళ్ళు ముగ్గురు మృతి చెందడానికి కూడా ఒక మిస్టరీ ఉంది. అయితే దీంట్లోనే ముందులో కూడా దీనికి సంబంధించిన వివరాలు అంటే సెల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు పోలీసులు. అయితే దర్యాప్తు తర్వాత ఇప్పుడు వివరాలు వెల్లడించడం జరిగింది. అయితే వీళ్ళ ముగ్గురికి మధ్య కూడా గొడవ జరిగినట్లు గుర్తించారు. కారులో కూడా తొలుత గొడవలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు వీళ్ళ ముగ్గురికి కూడా. అయితే ఎస్ఐ కారులో చెరువు వైపు వెళ్ళిన ముగ్గురు కూడా కారులోనే ఎస్ఐకి, శృతికి, నిఖిల్కి వీళ్ళ ముగ్గురికి గొడవైంది. ఎస్ఐ కారులోనే వీళ్ళు అటుగా వెళ్ళడం జరిగింది. ఇక అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు రాగానే కూడా ఇటు శృతి కారు దిగి పరిగెడుతూ కూడా చెరువులోకి దూకేసింది. ఇక వెంటనే శృతిని కాపాడేందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి నిఖిల్ చెరువులో దూకటం జరిగింది. అయితే వీళ్ళిద్దరిని కాపాడటానికైతే ఎస్ఐ కూడా చెరువులో దూకటం జరిగింది. అయితే ముందుగానైతే చెరువు లోతు తక్కువగా ఉంటుందని భావించారు. బట్ చెరువు లోతు ఎక్కువ ఉండేసరికి ఇక ఎస్ఐ, నిఖిల్ వీళ్ళు కూడా మృతి చెందటం అనేది జరిగింది. అయితే జనరల్గా కనుక చూస్తే ఈ గొడవకి కారణమైతే ఎస్ఐకి, శృతికి మధ్య ఇటీవల వాళ్ళిద్దరి మధ్య కూడా సాన్నిహిత్యం పెరిగినట్లుగా డీటెయిల్స్ తెలుస్తున్నాయి. అయితే శృతి పెళ్లి చేసుకోవాలని ఎస్ఐని వేధింపులుగా గురి చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే వీటికి సంబంధించి ఎస్ఐ ఇంట్లో వాళ్ళ భార్యతో కూడా గొడవలు అవ్వటం జరిగింది. సో ఇంట్లో భార్యతో తెలియటంతో కూడా ఇక 15 రోజుల క్రితమే భార్య గొడవలాడి పుట్టింటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే ప్రజెంట్ ఎస్ఐ వైఫ్ 5 months ప్రెగ్నెంట్. ఎస్ఐకి ఆల్రెడీ ఒక కుమారుడు కూడా ఉన్నాడు. సాయి కుమార్కి ఒక కొడుకున్నారు. ప్రస్తుతం వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ కూడా. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలోనైతే శృతి పెళ్లి చేసుకోవాలని ఎస్ఐ మీద ఒత్తిడి తీసుకొని రావటం, ఆ విషయం ఇంట్లో తెలియటం, ఎస్ఐకి వాళ్ళ వైఫ్కి మధ్య గొడవలు జరగటము. మరోవైపు చూస్తే కనుక ఇక వీళ్ళ ముగ్గురు కూడా ఇదే విషయమై ఎస్ఐ కారులో కూడా వీళ్ళందరూ కూడా ప్రయాణిస్తూ అదేవిధంగా ఆపరేటర్ నిఖిల్, కానిస్టేబుల్ శృతి, ఎస్ఐ సాయి కుమార్ వీళ్ళు ముగ్గురు కూడా ఎస్ఐ కారులోనే వెళ్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం కదా విజువల్స్లో. అదే అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు. అయితే ఆ కారు స్లోగా ఉన్నప్పుడే అక్కడ వెళ్తూ ఉన్నప్పుడు ఇక శృతి ఒక్కసారిగా కూడా స్లోగా వెళ్తుంది అక్కడ కారు. అప్పుడు డోర్ ఓపెన్ చేసుకొని తను డైరెక్ట్గా వెళ్ళి ఆ చెరువులో దూకటం అనేది జరిగింది. అయితే ముందుగానే చెరువు లోతు ఉంటుందని ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందుగా శృతి అయితే క్షణికావేశంలో మరి ఆ నిర్ణయం తీసుకుందో తెలియదు కానీ తను ఆ కారు ఓపెన్ చేసి దాంట్లో నుంచి దిగి వెంటనే కూడా ఆ చెరువు వైపు పరిగెత్తుతూ దాంట్లో దూకేసింది. ఇక తనను కాపాడటానికి నిఖిల్ వెంటనే కూడా దూకేశారు. ఇక వీళ్ళిద్దరిని కాపాడటానికి ఎస్ఐ సాయి కుమార్ తను కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చెరువులో దూకటం జరిగింది. అయితే ఆ చెరువు లోతును ముందులో ఎస్టిమేట్ చేయలేదు. తను దూకింది, వెంటనే తనను కాపాడాలి అన్నట్లుగా నిఖిల్ వీళ్ళిద్దరిని కాపాడాలన్నట్లుగా ఎస్ఐ వీళ్ళు దూకటం జరిగింది. దూకిన తర్వాత చెరువు లోతు ఎక్కువగా ఉండటంలో పైకి రాలేకపోయారు. మరోవైపు ఎస్ఐ కూడా వీళ్ళిద్దరు వెయిట్తో పైకి లాగలేకపోయారు. ఇక ఆయన కూడా దాంట్లోనే మునిగిపోవటం జరిగింది. సో ప్రాథమిక నిర్ధారణలోనైతే ప్రజెంట్ సెల్ ఫోన్ ఆధారంగా, చాటింగ్ల ఆధారంగా దర్యాప్తు చేసిన తర్వాత ప్రజెంట్ తెలిసిన డీటెయిల్స్ అయితే ఇవి. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అసలు పోలీసులు ఎటువంటి వివరాలు వెల్లడించారు దీనికి సంబంధించి? నవ్యశ్రీ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కామారెడ్డి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ముగ్గురి ఆత్మహత్య ఏదైతే అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో జరిగింది. దీనికి సంబంధించి పూర్తి విచారణ ఇంకా కొనసాగుతుంది. మరో 2 రోజుల్లో ఎస్పీ సింధు శర్మ వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో నమ్మలేని విజయాలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే చాలా విషయాలు అంటే ఒక పక్కకు ఏదైతే బిక్కనూరుకు సంబంధించిన ఎస్ఐ సాయి కుమార్ కావచ్చు, బీబీపేటలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి కావచ్చు, ప్రైవేట్గా పనిచేస్తున్న ఏదైతే ఒక సొసైటీకి సంబంధించిన పనిచేస్తున్న నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు, ఈ ముగ్గురి వ్యవహారం అంతా కూడా ప్రేమ వ్యవహారంగా కొనసాగింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఇదంతా సూసైడ్ జరిగిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కొద్ది గంటలు దాటుతున్న కొద్ది సంచలన విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎస్ఐ సాయి కుమార్ ఎవరైతే ఉన్నారో, సాయి కుమార్కి శృతికి మధ్య జరిగిన ఏదైతే వివాహితర సంబంధానికి సంబంధించి ఇంట్లో తన భార్య ఎవరైతే సాయి కుమార్ భార్యకు గతం ముందుగానే తెలిసిందని ఇప్పటివరకే ప్రచారం జరుగుతుంది. అందుకుగానే ఏదైతే 15-20 రోజుల ముందు సాయి కుమార్ ఇంట్లో పెద్ద ఎత్తున గొడవలు కూడా జరిగాయని తెలుస్తుంది. అందుకు కారణంగానే సాయి కుమార్ భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందని కూడా ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే సాయి కుమార్కి ఒక భార్య, ఒక కొడుకు, అలాగే సాయి కుమార్ భార్య మరి గర్భవతితో ఉంది. అంతేకాకుండా చాలా సార్లు శృతి విషయంలో ఇంట్లో గొడవలు జరిగాయి కాబట్టి తను చాలా సార్లు నచ్చ చెప్పినప్పటికీ కూడా ఏదైతే వాట్సాప్ చాటింగ్ కావచ్చు, లేకపోతే ఫోన్ కాల్ డాటా కావచ్చు, ఫోన్ కాల్ చాటింగ్ కావచ్చు, చాలా సార్లు కూడా
ఇంట్లో గొడవలు జరిగిన నేపథ్యంలో సాయి కుమార్ ఇంట్లో నుంచి సాయి కుమార్ భార్య పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో సాయి కుమార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అంతేకాకుండా ఏదైతే శృతి సాయి కుమార్ కి మధ్య జరిగిన ఏదైతే వివాహితర సంబంధం కావచ్చు లేకపోతే పరిచయం కావచ్చు, దాన్ని ఏ విధాలు అనుకున్నా కూడా ఏదైతే జరుగుతున్న ప్రచారానికి ఎవరు కూడా ముడిగట్టలేరు. కానీ ఏదైతే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సాయి కుమార్ శృతికి మధ్య జరుగుతున్న ఏదైతే ప్రేమ వివరం ఏదైతే ఉందో ఆ సంభాషణలో ఇప్పటివరకే ఇంట్లో గొడవలు జరిగాయి. దానికి తోడు ఎవరైతే శృతి సాయి కుమార్ ని పెళ్లి చేసుకోవాలని చాలాసార్లు కూడా కోరినట్లుగా ఏదైతే బంధువుల మాటల్లో తెలుస్తుంది. అలాగే వివిధ కామారెడ్డికి సంబంధించిన బిక్కునూరు కావచ్చు, అలాగే బీవీపేట సంబంధించిన స్థానిక ప్రజల నుంచి కావచ్చు, ఇలాంటి ప్రశ్నలు బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే చాలా కాలంగా సాయి కుమార్ ఏమో బిక్నూరు పోలీస్ స్టేషన్ కి ఏదైతే బిక్నూరు పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ కాకముందు బీవీపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ పనిచేశాడు. బీవీపేట పోలీస్ స్టేషన్ నుంచి ముందుగానే పనిచేస్తున్న ఎవరైతే శృతి ఉందో శృతికి అలాగే నిఖిల్ కి చాలా కాలంగా ప్రేమ వివరం వస్తుంది. అంతలోనే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. గత సంవత్సరంన్నర క్రితం కూడా బీబీపేట పోలీస్ స్టేషన్లోనే ఎస్ఐ సాయి కుమార్ పనిచేస్తాడు. సంవత్సరంన్నర క్రితం ఈ సంవత్సరంన్నర అవుతుంది ఏడా బిక్నూరు పోలీస్ స్టేషన్ కి పోస్టింగ్ పైన వెళ్ళి. ఈ వ్యవహారంలో ఎప్పుడైతే సాయి కుమార్ దూరం అయ్యాడో ఈ శృతికి సంబంధించిన నిఖిల్కి సంబంధించిన ప్రేమ వ్యవహారంలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో వీరందరూ కూడా ఒకరినొకరు మెసేజ్ చేసుకున్నారు, ఒకరినొకరు కాల్ చేసుకున్నారు. అంతేకాకుండా జరిగిన ఏదైతే సంఘటన ఏదైతే ఆత్మహత్య చేసుకున్నారో దానికి ముందు రోజు కూడా వీళ్ళందరూ కూడా సంభాషణ చేసుకున్నారు. ప్రీ ప్లాన్ గా ఒక దగ్గర మాట్లాడుకుందామని డిసైడ్ అయినట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది. పోలీసులు కూడా అదే అనుమానిస్తున్నారు. ఎందుకంటే బీబీపేట పోలీస్ స్టేషన్ కి బిక్నూరు పోలీస్ స్టేషన్ మధ్యలో బిక్నూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ పనిచేస్తున్నాడు, బీబీపేట పోలీస్ స్టేషన్ లో శృతి పనిచేస్తుంది. అదే బీబీపేట పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నిఖిల్ పనిచేస్తున్నాడు ప్రైవేట్ జాబ్ లో. వీళ్ళందరూ కూడా ముఖపరిచారు కాబట్టి అక్కడ ఎక్కడ మాట్లాడినా కూడా మన విషయాలు బయటకు వస్తాయి, పరువు పోతుంది. ఈ విషయం ఎక్కడ చెప్పినా ఎవరికి చెప్పుకున్నా కూడా పరువు పోతుంది. కాబట్టి వాటికి దూరంగా అంటే అక్కడ నుంచి సుమారు 5 నుంచి 10 కిలోమీటర్ దూరంలో ఉన్న అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు దగ్గరికి వీళ్ళు అందరూ కూడా ఒక కారులో వెళ్ళినట్టుగా ప్రచారం జరుగుతుంది. అక్కడ ఎస్ఐ కారులో శృతిని తీసుకెళ్లి శృతిని వీళ్ళిద్దరు కలిసి నిఖిల్ని రిసీవ్ చేసుకొని పెద్ద చెరువు సమీపంలో వెళ్తుండగా పెద్ద చెరువు సమీపంలో వెళ్తున్న ఆ గట్టు దగ్గరికి పైకి వెళ్లకుండా రోడ్డు పక్కన కారు ఆపడం జరిగింది. అక్కడ కారులో వీరు ముగ్గురికి కూడా గొడవ జరిగినట్టు తెలుస్తుంది. ఒక సంభాషణలో పెద్ద ఎత్తున గొడవ జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ గొడవలో పోలీసులు అదే అనుమానిస్తున్నారు. ఏదైతే శృతికి సంబంధించిన గొడవ జరిగిన తర్వాత శృతి కార్ డోర్ తీసుకొని వెంటనే పారిపోయి గట్టు పైన ఉన్న పెద్ద చెరువు ఏదైతుందో వాళ్ళు వాస్తవానికి చిన్న వాగానికి ఉండొచ్చు, ఆ పెద్ద చెరువులో పరిగెత్తుకుంటూ వెళ్లి శృతి ఆత్మహత్య చేస్తుంది. దానికి తోడు వెంటనే శృతిని కాపాడబోయి నిఖిల్ కూడా వెంటనే కార్ డోర్ తీసుకొని తను పరిగెత్తు ఆ చెరువులో పడిపోవడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళిద్దరిని కాపాడే ప్రయత్నంలో ఎస్ఐ కార్ డోర్ తీసుకొని కార్ డోర్ వేయకుండానే ఫోన్ జోబులోనే ఉంది, ఫోన్ జోబులో పెట్టుకొని అలాగే వాళ్ళిద్దరిని కాపాడే ప్రయత్నంలో ఆల్రెడీ ఎస్ఐ ట్రైనింగ్ లో ఉన్నాడు కాబట్టి ట్రైనింగ్ లో తనకు ఈత కొట్టడానికి లేకపోతే తను సెల్ఫ్ గా కాపాడడానికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎస్ఐకి ఏదైతే లాభసాటి విషయాలు కావచ్చు. కానీ ఎస్ఐ ఫోన్ తీసుకొని ఫోన్ జోబులో పెట్టుకొని వెంటనే కార్ డోర్ తీసుకొని చెరువు ప్రాంతానికి వెళ్ళాడు. వాళ్ళిద్దరిని కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళిద్దరూ అప్పటికే ఎస్ఐ చేతి పట్టుకోవడంతో బలంగా ఉంటారు కాబట్టి అప్పటికే సపోర్ట్ రాలేదు. అందుకనే ఏదైతే ఆ ఎస్ఐని కూడా లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ ముగ్గురు కూడా మృతదేహాలు బయటకు వచ్చారు. మొదటగా అర్ధరాత్రి గాలింపు చర్యలు చేపడితే గజగీతాలతో శృతి నిఖిల్ ఇద్దరు కూడా బయట రావడం జరిగింది. నిన్న తెల్లవారుజామున ఎస్ఐ సాయి కుమార్ దొరికాడు. ఇదంతా కూడా గజగీతగాళ్ళు అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు గజగీతాలు చెప్పిన విషయాలు కావచ్చు, అలాగే పోలీసులు తీసుకున్న రిపోర్ట్లో కూడా ఇదే రాసుండొచ్చు. కానీ ఏదైతే ముగ్గురు మధ్య కారులో జరిగిన గొడవ ఏదైతుందో ఆ గొడవ కారణంగానే వీళ్ళు ఆత్మహత్య కారణం అన్నట్టు తెలుస్తుంది. మరోపక్క ఇద్దరిని కాపాడే ప్రయత్నంలో ఎస్ఐ కూడా మరణించాడు, ఆత్మహత్య చేసుకున్న ఒక పక్క ప్రచారం జరుగుతుంది, అలాగే కాపాడే ప్రయత్నం జరుగుతుంది. కుటుంబ సభ్యులైతే ఇప్పటికే సాయి కుమార్ కుటుంబ సభ్యులైతే ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదు. ఇప్పటికే చాలా సార్లు కూడా ఇలాంటి ప్రేమ వ్యవహారంలో ఎస్ఐగా పనిచేస్తుంది కాబట్టి తన వద్ద చాలా కేసులు వస్తూ ఉంటాయి. ప్రేమ వ్యవహారంలో ఇప్పటికే చాలా సార్లు అవేర్నెస్ చేశాడంట. అలాగే సెమినార్ కూడా పెట్టి ఎవరు కూడా ప్రేమ వ్యవహారంలో ఎవరు చనిపోవద్దు, తల్లిదండ్రులు పెంచి పోషించారు, మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కూడా చాలాసార్లు కూడా మాట్లాడిన సందర్భంలో చాలా మీడియా ఛానళ్ళు కూడా ఎస్ఐ సాయి కుమార్ కూడా చాలాసార్లు కూడా మాట్లాడిన సందర్భంలో మనం చూడొచ్చు. అంతేకాకుండా ఇలాంటి ఆత్మహత్య చేసుకునే పిరికితనం అయితే కాదని చెప్పి సాయి కుమార్ బాబాయ్ ఇప్పటికే బిగ్ టీవీతో చెప్పిన సందర్భంలో కూడా ఏదైతే తన ఆత్మహత్య చేసుకోలేదు, కాపాడే ప్రయత్నం చేశాడని చెప్పి కూడా చెప్తున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. ఈ విషయాలన్నీ కూడా ఎవరు కూడా బయటపడకుండా సింధు శర్మ చాలా జాగ్రత్తగా సీక్రెట్ గా ఎంక్వైరీ చేస్తుంది. మరో 2 రోజుల్లో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. అంతేకాకుండా ఇప్పటికే వాట్సాప్ చాటింగ్ అలాగే ఫోన్ కాల్ డాటా ఇవన్నీ కూడా పదిలంగా ఏదైతే డాటా మొత్తం దగ్గర పెట్టుకున్నారు.
మొత్తంగా ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మరో 2 రోజుల్లో ఈ డాటాకు సంబంధించి పూర్తి వివరాలు చెప్పే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీస్ శాఖలో కలకలం రేపింది. ఒకవేళ ఏ వివరాలైనా సరే క్లుప్తంగా ఉండాలి, డాటా అంతా కూడా ఏదైతే సీక్రెట్గా ఉండాలి. ఏ విషయాలు బయట పొక్కినా కానీ పోలీస్ శాఖ మీదనే ఒక మచ్చ వస్తుంది కాబట్టి అందుకే సీక్రెట్గా ఇదైతే ఎంక్వైరీ చేస్తున్నారు. ఏది కూడా కుటుంబ సభ్యులు అంతా కూడా అంటే చనిపోయిన ముగ్గురు కుటుంబాల్లో కూడా తీవ్ర దిగ్భ్రాంతి గురవుతున్న సందర్భంలో ఎస్పీ సింధు శర్మ సీరియస్గా తీసుకుంది. ఇదంతా కూడా సీక్రెట్గా ఎంక్వైరీ చేస్తుంది. మరో 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉందనుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రాజేష్. సో ఎస్ఐ కానిస్టేబుల్ ఆపరేటర్ వీళ్ళ మృతిలోనైతే వీళ్ళ ఆత్మహత్యలోనైతే ప్రెజెంట్ మిస్టరీ కొంత వీడింది. ఇక మరో 2 రోజుల పాటు కూడా ఈ దర్యాప్తు అనేది కొనసాగనుంది. అయితే ఈ దర్యాప్తు అనంతరం కూడా వివరాలు అయితే వెల్లడకానున్నాయి. అయితే ప్రెజెంట్ అయితే ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసిన విషయాలు అయితే కొన్ని బయటకు వచ్చాయి. అయితే ఎట్టకేలకైతే ఈ కేసులోనైతే కొంత మిస్టరీ వీడుతుందనే చెప్పాలి. అయితే వాళ్ళ వాట్సాప్ చాటింగ్లు వీటన్నిటి ప్రకారం కూడా ప్రజెంట్ వాళ్ళ కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్లు వీటన్నిటిని పరిశీలన చేసిన తర్వాత కొన్ని వివరాలు అనేవి కూడా బయటకు తెలియటం జరిగింది. ఎస్పీ సింధు ఆధ్వర్యంలోనైతే ప్రజెంట్ ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఎస్పీ సింధు ఈ కేసుకు సంబంధించి కూడా ఎటువంటి వివరాలు బయటికి పూర్తి దర్యాప్తు అయ్యేంత వరకు కూడా ఎటువంటి వివరాలు బయటికి వెళ్ళొద్దు, బయటికి తెలియొద్దు అంటూ కూడా క్లియర్గా ఆదేశాలు ఇవ్వటం జరిగింది, వార్నింగ్ ఇవ్వటం జరిగింది. అయితే ప్రజెంట్ కొన్ని ఏవైతే వివరాలు తెలిసాయో ఆ వివరాలు బయటకు వచ్చాయి. అవి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్లో చూస్తున్నాము. అయితే వీళ్ళ ముగ్గురికి మృతికి కారణమైతే ఇప్పటి వరకు కూడా వీళ్ళ సెల్ ఫోన్లు వీటిని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే శృతి అదేవిధంగా ముందుగానైతే శృతి ఆపరేటర్ నిఖిల్ వీళ్ళిద్దరు కానిస్టేబుల్ శృతి ఆపరేటర్ నిఖిల్ వీళ్ళిద్దరూ కూడా ముందుగా లవ్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత శృతికి ఎస్ఐ సాయి కుమార్కి మధ్య సాన్నిహిత్యం పెరిగిన తర్వాత ఇక వీళ్ళ ముగ్గురు మధ్య గొడవలు రావటం, మరోవైపు ఈ విషయం ఎస్ఐ ఇంట్లో కూడా తెలియటం జరిగింది. తెలిసిన తర్వాత ఎస్ఐ భార్య కూడా తనతో గొడవ పడి కొన్ని రోజుల క్రితం తన పుట్టింటికి వెళ్ళిపోవటం జరిగింది. ప్రజెంట్ అయితే ఇదే విషయమే మాట్లాడుకునేందుకు కూడా వీళ్ళు ముగ్గురు కూడా ఈ అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు దగ్గర కలవటం అనేది జరిగింది. కలిసినప్పుడు ఎస్ఐ కారులోనే వాళ్ళు ముగ్గురు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ అక్కడే కూడా గొడవ జరిగింది. వీటన్నిటికి సంబంధించి గొడవ జరిగింది. ఇక గొడవ జరిగిన తర్వాత శృతి వెంటనే కూడా ఒకసారిగా ఆవేశంతో డోర్ ఓపెన్ చేసుకొని తను డైరెక్ట్గా వెళ్ళిపోయి చెరువులో దూకింది. ఇక తన చెరువులో దూకంగానే నిఖిల్ కూడా వెళ్ళి దూకటం జరిగింది. వీళ్ళిద్దరిని కాపాడదామని చెప్పి ఎస్ఐ సాయి కుమార్ ముందుకు వెళ్ళి వాళ్ళిద్దరిని కాపాడే ప్రయత్నంలో వాళ్ళిద్దరికి చేయి ఇచ్చినప్పుడు వాళ్ళ బరువుకి కూడా ఎస్ఐ కూడా ముందరికి వెళ్ళిపోయి అదే చెరువులో తను కూడా మునిగిపోయినట్లుగా తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే వీళ్ళ మృతికైతే ఇది కారణం అని తెలుస్తుంది. అయితే ఇప్పటికీ కూడా వీళ్ళ ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని కొందరు, లేదు ఎస్ఐ కాపాడబోయి చనిపోయారని మరికొందరు అంటున్నారు. అయితే ప్రజెంట్ అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. మరో 2 రోజులైతే దర్యాప్తు కొనసాగనుంది. ఇక ఆ తర్వాత అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెలువడనున్నాయి.